హలో ఫ్రెండ్స్, నమస్తే. అత్తమ్మ టీవీలో ఈరోజు బిస్కెట్తో లావా కేక్, అది కూడా ఇడ్లీ పాత్రలో తయారు చేసుకుందాం. ఏదైనా కొత్త బ్రేక్ఫాస్ట్ కానీ కొత్త స్నాక్ కానీ కావాలనే పిల్లలకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. మనం 10 నిమిషాల్లో రెడీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఆ నీళ్లు మరుగుతూ ఉంటే మనం వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇలా ఒక డార్క్ చాక్లెట్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను డైరీ మిల్క్ తీసుకున్నాను. ఇలా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ చాక్లెట్ అయినా కొంచెం డార్క్ కలర్ తీసుకోవాలి. వేరే కడాయిలో కొద్దిగా నీళ్లు పోసి అందులో స్టాండ్ పెట్టి మరిగించుకోవాలి. ఈ స్టాండ్ మీద మనం ఆల్రెడీ కట్ చేసి ముక్కలు పెట్టుకున్న చాక్లెట్ బౌల్ని పెట్టి ఇలా డబుల్ బాయిల్ చేసుకోవాలి. ఈ పాత్రలో నీళ్ళు కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఆ వేడికి ఈ చాక్లెట్ అంతా బాగా మెల్ట్ అవుతుంది. ఇలా బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఏవైనా లెఫ్ట్ ఓవర్ బిస్కెట్స్, పిల్లలు కొన్ని తిని కొన్ని వదిలేస్తూ ఉంటారు కదా, వాటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పొడిలో కాచి చల్లార్చిన పాలు పోసి ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. అంటే మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ రేకులకి కొద్దిగా నూనె రాసి స్ప్రెడ్ చేయాలి. ఇవి మనం స్టీమ్ చేసిన తర్వాత ఈజీగా ఊడి రావడం కోసం ఇలా చేస్తున్నాము. కొంచెం నూనె రాసి ఇలా బాగా స్ప్రెడ్ చేసి, ఇలా నూనె రాసిన తర్వాత అందులో సగం వరకు బిస్కెట్ మిశ్రమాన్ని వేయాలి. పూర్తిగా వేయకూడదు. ఇలా వేసిన తర్వాత దాని మీద 1 టీ స్పూన్ చొప్పున ఒక్కొక్క ఇడ్లీ మీద కొంచెం కొంచెంగా చాక్లెట్ మిశ్రమం వేయాలి. చూసారు కదా, చాక్లెట్ బాగా మెల్ట్ అయితే ఇలా డార్క్ కలర్లోకి వస్తుంది. చాక్లెట్ మిశ్రమం మరీ ఎక్కువ వేయకూడదు. 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఈ బిస్కెట్ మిశ్రమం వేయాలి. అంటే ఈ చాక్లెట్ మిశ్రమం కనబడకుండా మొత్తం బిస్కెట్ బ్యాటర్తో మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన ఈ ఇడ్లీ రేకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. చేతితో ఒకసారి పట్టుకొని చెక్ చేస్తే ఇవి మనకి చేతికి బ్యాటర్ అంటుకోకూడదు అనమాట. అప్పుడు అవి బాగా ఉడికిపోయినట్టు. ఇలా తయారైన ఈ బిస్కెట్స్ని ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకొని స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా కింద రన్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూసారు కదా, చాలా బాగా ఊడొచ్చేస్తాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ బిస్కెట్ కేక్ లేదా బిస్కెట్ ఇడ్లీ మధ్యలో కట్ చేస్తే చాక్లెట్ ఇలా కనిపిస్తుంది అనమాట. పిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, కొత్త స్నాక్స్, కొత్త బ్రేక్ఫాస్ట్లు కావాలనే పిల్లలకి ఈ ఇడ్లీలు మీరు తయారు చేసి పెట్టండి. తీగా ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా 10 నిమిషాల్లో రెడీ చేసేసి ఇవ్వచ్చు. మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.